ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరే సిబిఐకి చిక్కినటువంటి ఉదంతం ఇది. ఏదైతే అరెస్ట్ కూడా చేసింది తాజాగా హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ మినహాయింపుల విభాగానికి మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్ లావుడ్యాతో పాటు శ్రీకాకుళానికి చెందిన సాయిరామ్ పాలిశెట్టి, విశాఖకి చెందిన నట్ట వీరనాగ శ్రీరామ్ గోపాల్, ముంబై షాపూర్జీ పల్లంజీ గ్రూప్ డీజీఎం టాక్సేషన్ విరాల్ కాంతిలాల్ మోహతా, ముంబై చెంబూరుకి చెందినటువంటి సాజిదా ముజహర్ హుస్సేన్ షా జైలు పాలయ్యారు. జీవన్ లాల్ లావుద్యా హైదరాబాద్ ఆదాయ పన్ను కమిషనర్గానే కాకుండా హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో అప్పీల్స్ యూనిట్ 7, 8ల కమిషనర్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అప్పీళ్లు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించేందుకు మధ్యవర్తుల ద్వారా లంచం డిమాండ్ చేశారు. వ్యవహారం మీద ఫిర్యాదు అందడంతో సిబిఐ బృందం శుక్రవారం జీవన్ లాల్ సహా 14 మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల మీద కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సంస్థ నుంచి 70 లక్షల లంచం చేతులు మారుతోందన్న పక్కా సమాచారంతో ముంబైలో నిఘా ఉంచింది. శనివారం లంచం సొమ్మును మధ్యవర్తి తీసుకుంటున్న సమయంలో వలపని పట్టుకుంది. విచారణ క్రమంలో ఆ సొమ్ము కమిషనర్ ఆదేశాల మేరకు తీసుకున్నట్టు మధ్యవర్తి అంగీకరించడంతో ముంబైలోనే అతన్ని అరెస్ట్ చేసి అక్కడ సిబిఐ కేసు ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మరో కమిషనర్తో పాటు మరో ముగ్గురిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. జీవన్ లాల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ నివాసం ఖమ్మం సహా ముంబై, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల సోదాలు నిర్వహించింది. మరో 69 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.